సీఎంకి వ్యతిరేక ముద్రగా పేరున్నటువంటి దొంతి మాధవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సిఎల్పి సమావేశంలో ఏం జరిగింది మాధవరెడ్డి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలలో ఈరోజు సన్న బియ్యము ఎన్నికల సమయంలో చెప్పనప్పటికీ ఈరోజు ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. రెండవది భూభారతి సమర్థవంతంగా గ్రామాల్లో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ యొక్క సమన్వయపరిచి ఆ యొక్క పిటిషన్దారులందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలనేది రెండో అంశం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏం చర్చ జరుగుతుంది? ఎందుకంటే నిన్న ఒకేసారి ముగ్గురు స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, నాకు ఇవ్వాలి లేక వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి. మీరు కూడా మంత్రి రేస్లో ఉన్నారు, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుంది? మీరు ఆశిస్తున్నారా? తప్పకుండా అర్హత లేదా? అర్హత ఉంది, ఆశిస్తూ ఉన్నాం, ఇవ్వాలని కోరుతా ఉన్నాం. చర్చ ఉంది పార్టీలో, మిమ్మల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారా? చర్చ ఉంది. అది తప్పు. రేవంత్ రెడ్డి గారు అడ్డుకుంటా ఉన్నారనే ప్రచారం తప్పే. తప్పకుండా వస్తుంది, ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. అసలు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు ఈ సమావేశంలో. పార్టీకి నష్టం చేకూర్చే స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. అది స్టాప్ చేయండి ఇక్కడికైనా, లేదంటే నష్టం చేకూరుస్తుంది పార్టీకి మీకు అనేటువంటి స్టేట్మెంట్. ఎమ్మెల్యేల మీద క్లాస్ తీసుకున్న మాట అది అవాస్తవం, తప్పది. శాసనసభ్యునిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల సమయంలో చెప్పిన హామీల్ని నెరవేరుస్తున్న ఈ నేపథ్యంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క అర్హులైన వారికి అందించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు సాగండి అనేది పిలుపు. రైట్, ఇది దొంతి మాధవరెడ్డి చెప్తా ఉన్నారు. నేను మంత్రికి అర్హుణ్ణి, ఖచ్చితంగా నేను ఆల్రెడీ అడిగాను, నేను కూడా మంత్రి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూనే లోపల ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల గురించి వివరించినటువంటి స్టేట్మెంట్ దొంతి మాధవరెడ్డి చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.